మరి ఈ రోజు మళ్ళీ మార్నింగే మనకి జూమ్ లో ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మన గ్రేట్ మెంటర్ రాజేష్ సార్. నేను ఇన్వైట్ చేస్తానండి. ఎస్ ఫ్రెండ్స్, అందరూ బుక్ అండ్ పెన్ తో రెడీగా ఉండండి, కాన్సన్ట్రేషన్ చేయండి. సార్ ఇచ్చినటువంటి అద్భుతమైన ట్రైనింగ్ మనం మైండ్ లో ప్రింట్ చేసుకోవాలి, మనసులో ప్రింట్ చేసుకోవాలి. ఎస్, అందరి తరపున నేను ఇన్వైట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ అప్లైన్ మెంటర్ రాజేష్ అన్నయ్య. ఈ రోజు మాకు మీ వాల్యుబుల్ ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే ఎస్ఎంఎస్ టీం అందరి తరపున హార్టీ వెల్కమ్ అన్నయ్య. వెల్కమ్ టు ద జూమ్ పవర్ ఆఫ్ కమిట్మెంట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఎస్ఎంఎస్ టీమ్, అందరికి గుడ్ మార్నింగ్. అందరికి ఇది నాకు చాలా ఇష్టమైన టాపిక్, పవర్ ఆఫ్ కమిట్మెంట్. కమిట్మెంట్ యొక్క శక్తి. కమిట్మెంట్ అదేనండి సక్సెస్ కి మెయిన్ రీజన్ కమిట్మెంట్. నేను మాట ఇచ్చానంటే నేను ఖచ్చితంగా ఆచరిస్తాను, నేను మాటకి కట్టుబడి ఉంటాను. ఇదేనండి నేను చాలాసార్లు నిన్న గుర్తు చేశాను. వచ్చే నెల నుంచి బయట వెన్యూలో అద్భుతంగా చేయబోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కొత్త సంవత్సరం 100%, 200% మీకు సక్సెస్ వచ్చి తీరాల్సిందే. ఓకే, సక్సెస్ వచ్చి తీరాల్సిందే మనందరికీ ఎస్ఎంఎస్ టీం నుంచి. మళ్ళొకసారి మీకు విషెస్ చెప్తున్నాను. 2024 మీరు నమ్మితే మనదే సక్సెస్ ఇయర్. మనం సక్సెస్ అయి తీరుతున్నాం. ఓకే, మీరందరూ సక్సెస్ అయి తీరుతున్నారు. బలంగా నమ్మండి, బలంగా తీసుకోండి. ఓకే, ఎలా అవ్వాలి ఐపీఎల్ ఎలా అవ్వాలి మీకు చాలా డిఫరెంట్ గా నేను చెప్తూ ఉంటాను ఎలా ఐపీఎల్ అవ్వచ్చు అని. ఎస్, మనం 6x6 ప్లాన్ డ్రైవ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మీ ఆరుగురిని ఫామ్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకోవటం నెట్వర్క్ మార్కెటింగ్ లో మీకు అర్థం అవ్వాలి. మీరు 10 మందికి ప్లాన్ చెప్తే, 10 మందికి వెస్టేజ్ గురించి ఇష్టంగా చెప్తే ఒక్క రైట్ పర్సన్ వస్తాడు మినిమం. అలాగా ఆ ఒక్కరి నుంచి మళ్ళీ కొంత టీం వస్తా ఉంటది. అలా మీకు రేపటి రోజున 100 మంది టీం అయితే 100 మంది టీంలో ఒక 10 మంది లీడర్స్ అయ్యేవాళ్ళు, అంటే సిన్సియర్ గా పనిచేస్తుంటారు. 20-30 మంది వర్క్ లో ఉంటారు, కానీ ఒక 5గురు గట్టిగా నిలబడతారు. అది ఫిల్టర్. ఎక్కడైనా జరిగేది అదే, ఎక్కడైనా ఫైనల్ జరిగేది అదే. చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఒక సీటు కోసం 10 మంది పోటీ పడుతున్నారు. ఇచ్చేది ఒక్కరికే కదండి. వైఎస్ఆర్ పార్టీ ఒకరికి ఇస్తుంది, టీడీపీ పార్టీ ఒకరికి ఇస్తుంది, బీజేపీ పార్టీ ఒకరికి ఇస్తుంది. ఆ సీట్ ఎమ్మెల్యే సీటు అంటే పోటీకి 10 మంది పోటీ పడతారు. మరి రానోళ్ళు నిరుత్సాహపడటమేగా. తిట్టుకుంటే నెగిటివ్ గా అయితే కుదురుద్దా? లేదు. నేను నా పార్టీకి నేను కమిట్ అయ్యి నేను నిలబెట్టిన అభ్యర్థిని సపోర్ట్ చేస్తానంటూ అది ఎథిక్స్, అంటే యాటిట్యూడ్. ఓకే, కాబట్టి మరి మనకి ఇక్కడ అన్ని పోస్టులు ఉన్నాయండి. ఇన్నే ఉన్నాయని చెప్పటల కంపెనీ. నేను 10 క్రౌన్ డైరెక్టర్లు ఇస్తున్నాను ఆంధ్రాకి, 10 మంది అయిపోతే క్లోజ్ చేస్తున్నానని చెప్పట్లా. 100 మంది క్రౌన్లు అవుతారా, రేపటి రోజున 1000 మంది అవుతారా? అవ్వండి. బాలీ గారు అన్ని పోస్టులు ఇచ్చాడు మనకి. ఎంత అద్భుతంగా చేసుకోవాలండి. కాబట్టి 6x6 ప్లాన్. ఈ 6x6 ప్లాన్ నిన్న క్లియర్ గా చెప్పాను. మళ్ళా క్లియర్ గా చక్క బోర్డు మీద మొత్తం పాయింట్ టు పాయింట్. కాబట్టి మీరు 6గురిని తీసుకుంటారు, యాక్టివ్ పర్సన్స్ ని. ఓకే, మీరందరూ 12% అబౌవ్ కాబట్టి మీరు చాలా సార్లు విన్నారు. నేను గతంలో చెప్పిన ఈ ప్లాన్, ఇంతకు ముందు 6x6 ప్లాన్ ముందు ఇది చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అది చెప్తున్నాను. ఎలా అంటే ఆల్రెడీ ఇది సిస్టమ్ లో ఉంది, పీపీటీలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మీరు ఆ 6గురిలో మంచి పర్సన్నే తీసుకున్నారు, బట్ ఒక 4గురిని ఈ కమిట్మెంట్ ఉన్న వాళ్ళని తీసుకోండి. ఎస్పీ పర్సన్స్ గా 4గురి మీద ఫోకస్ పెట్టండి. ఎందుకు? మీరు ఐపీఎల్ అవ్వాలంటే 4 ఎల్ఓబీలు రావాలండి మినిమం. 6 కారు వస్తే వండర్ఫుల్. మినిమం 4 ఎల్ఓబీలు రావాలి ఇయర్ ఎండింగ్ నాటికి. అందుకని మనం సెలెక్ట్ బెస్ట్ రైట్ 4 పర్సన్స్. మీ డైరెక్ట్ ఒక్కొక్క ఛానల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, 4గురిని సెలెక్ట్ చేసుకుని అదే 4 స్టెప్స్, 6x6 4 స్టెప్స్ ని ఇక్కడ ముందు 4గురితో బిల్డ్ చేసి ఆ ఇద్దరిని సైడ్ వాల్యూమ్ పెట్టుకోండి. ఆ ఇద్దరు సైడ్ వాల్యూమ్ వాళ్ళు కూడా ఉంటారు, బట్ వాళ్ళకి ఇంత కమిట్మెంట్ లేదు. ఇట్లనే మంచి ప్రోగ్రామ్స్ మిస్ చేస్తున్నారు, చెప్పి కొన్ని చేయలేకపోతున్నారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళని సైడ్ వాల్యూమ్ పెట్టుకోండి. ఎవరైతే కొన్ని పెయిన్ ఉన్నా సరే పట్టుదలగా బలంగా సిస్టమ్ లో పనిచేస్తున్నారో
ఆ నలుగురిని ఎన్నుకోండి. ఆ నలుగురితో ప్లాన్ బిల్డ్ చేయండి. ఓకే. ఫస్ట్ స్టెప్ మీరు మీ నలుగురు 100 పీవీ ఎందుకు చేయాలో కూడా నిన్న చెప్పాను. రూల్ కాదు. కొంతమంది 100 పీవీ చేయటం ఇబ్బందిగా ఉంది. అరే! మనం బిజినెస్‌లో ఉన్నాం అనే మైండ్ లేకపోతే ఆ మాట అంటారండి. 100 పీవీ ఇబ్బందిగా ఉండటం ఏంటంటే షేరింగ్ చేయట్లా. ఓన్లీ మీ ఇంట్లోకే నాకు 3,500 వాడటం ఇబ్బంది అయిపోతుంది సార్ అంటే, అంటే షేరింగ్ చేయొద్దా? మీరు 1,500 వాడండి ఎవరొద్దన్నారు? 1,500 వాడుకొని 2,000 షేరింగ్ చేయొద్దండి నెల మొత్తంలో? ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్‌ని షేర్ చేయకుండా ఎట్లా మీరు బిజినెస్ పర్సన్ అవుతారు? వేల రూపాయలు షేర్ చేసేవాళ్ళున్నారు. నేర్చుకోవద్దా? నేర్చుకోమని చెప్తున్నాను. బలవంతంగా కొనుక్కోమని చెప్పలేదండి మీకు. షేరింగ్ నేర్చుకోండి. డెమోస్ ఇవ్వటం నేర్చుకోండి. హోమ్ మీటింగ్‌లో ప్రొడక్ట్ డెమోస్ ఇచ్చి షేర్ చేయండి చక్కగా. ఒక్క హోమ్ మీటింగ్ చేస్తే మినిమమ్ 2,000 షేరింగ్ వస్తది. ఒక్క దానిలోనే వస్తది 2,000 మీరు ఎఫెక్టివ్‌గా చెప్పటం నేర్చుకుంటే. ఒక హెల్త్ డెమో చేస్తారా? ఓకే. బ్యూటీ ప్రొడక్ట్స్ డెమో చేస్తారా? హోమ్ కేర్ చేస్తారా? అగ్రి కేర్ చేస్తారా? ఏది చేసినా మినిమమ్ 2,000 రాకుండా ఎక్కడికి పోద్దండి? ఓకే. కాబట్టి 100 పీవీ ఈస్ నథింగ్. నేర్చుకోండి. ఫస్ట్ జాయిన్ అయ్యే వాళ్ళని కంపల్సరీ మీరు 100 పీవీతో జాయిన్ అవ్వమని చెప్పట్లా. వాళ్ళు 60 పీవీతో చేయొచ్చు లేదా కనీసం 40 పీవీతో వాళ్ళిష్టం. 30 పీవీతో వాళ్ళిష్టం. రూ. 1000 అయినా సరే. ఫస్ట్ జాయినింగ్‌లో రిస్ట్రిక్షన్ లేదు. ఏది మన నుంచి కూడా సిస్టమ్ నుంచి, కంపెనీ నుంచి లేదు, మన నుంచి లేదు. వాళ్ళకి నేర్పండి. 100 పీవీ చేయటం యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. ఎలా చేయాలో చూపిచ్చండి. అలా వాళ్ళు నేర్చుకోవాలి. లీడర్ ఆలోచనకొస్తే ఇక 100 పీవీ నేను చేయకపోతే ఎలాగా? నేను లీడర్‌ని గదా! అనేసి ఈజీగా చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. ఓకే. నేను అది కూడా బలంగా ఒక్కొక్క ప్రొడక్ట్ ఎంత బావుంటాయండి. ఈ మధ్య నేను కలర్ ప్రొటెక్షన్ హెయిర్ కలర్ యేసుకుంటాం గదా! కలర్ ప్రొటెక్షన్ షాంపూ వాడుతున్నా. ఎంత బావుందో తెలుసా? కొత్త ప్రొడక్ట్స్. ఎంత బావుందో హెయిర్‌కి అసలు ఆ స్మెల్ గాని, ఆ స్మూత్‌నెస్ గాని ఎంత బావుందో తెలుసా? ఏ ప్రొడక్ట్ బాలేదండి. కాబట్టి 100 పీవీ ఈస్ నథింగ్. ఓకే. ఒక నలుగురు ఆ నలుగురండి. జీవితంలో ఒక నలుగురిని సంపాదించుకోవాలంటారండి మనల్ని చివరి రోజుల్లో తీసుకెళ్ళటానికి. కదా! కనీసం నలుగురిని సంపాదించుకోవాలి. మీరు ఎవరైతే మీ ఆరుగురిని తీసుకున్నారో, ఆరుగురిలో బెస్ట్ నలుగురిని ఎన్నుకోండి. ఫస్ట్ స్టెప్ మీరు మీ నలుగురు 100 పీవీలు. ఆఫ్‌కోర్స్ అది 60 పీవీ ప్లాన్ ఇది 100 పీవీ. ఎందుకంటే మీరందరూ 12% అబోవ్. కొత్త పర్సన్‌కి 60 పీవీ ప్లాన్ చెప్పండి. 12% దగ్గర నుంచి 12% దగ్గర నుంచి 100 పీవీ మీద ఫోకస్ పెట్టండి. ఇది నా సలహా. ఓకే. రైట్. ఫస్ట్ స్టెప్ 1+4 ఐదుగురు 500 పాయింట్లు. ఫాస్ట్ స్టార్ట్ 8%. ఓకే. కింద వాళ్ళు 5% మీరు అప్‌లైన్ 8%. గ్యాప్ కమిషన్ 3%. రైట్. గ్యాప్ కమిషన్ 3% మీ 100 పీవీకి 8% వస్తది. కింద వాళ్ళ పీవీకి 400 పీవీకి 3% వస్తది. ఈ 2 కూడితే రూ. 360 వస్తది. ప్లస్ రూ. 750 డిస్కౌంట్ ప్రైస్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఇది ఫస్ట్ స్టెప్. నిజంగా మనం సత్తాతో పనిచేస్తే, మంచి క్వాలిటీ పర్సన్ ఇన్వాల్వ్ చేస్తే, సర్కిల్ ఉన్న పర్సన్ ఇన్వాల్వ్ చేస్తే, ఒక్కొక్క నెల ఒక స్టెప్ చేసి పెడతాడతను. చేసి చూపిస్తాడు. ఓకే. ఫస్ట్ స్టెప్ ఇది. రెండో స్టెప్ ఏంటి? సేమ్ డూప్లికేషన్. 4, 4, 16. ఆ ఒక్కొక్క పర్సన్‌కి అంటే 6 మీదే ఫోకస్ పెట్టండి. కానీ నలుగురిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నా నేను. ప్లాన్ మార్చలేదు ఫ్రెండ్స్. ప్లాన్ మార్చలా. ఫోకస్ ఆన్ నలుగురు. నలుగురు మీద ఫోకస్ పెట్టండి. ఆరుగురిని ఇద్దరిని సైడ్ వాల్యూమ్ పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు రెండో స్టెప్ చేస్తే ఏమవుద్ది? ఏబీసీడీలు నలుగురు. ఏకి నలుగురొస్తారు. బికి నలుగురు, సికి నలుగురు, డికి నలుగురు. మొత్తం ఒక్కొక్క ఛానల్ నుంచి 500 పాయింట్లు. 4 ఛానల్స్ నుంచి 4 5లు 2000 మీ 100 పీవీ 2100 లాస్ట్ మంత్ 500 చేశారు 2600 అప్పుడు ఏమవుతారు మీరు 12% 2400 దాటింది కదా అక్యుములేషన్ 2400 దాటితే ఏం పర్సెంట్ కి వస్తారు 12 కి వచ్చే కమిషన్ క్యాలిక్యులేషన్ ఇక్కడ విషయం ఏంటో తెలుసా ఇది పాత ప్లాన్ లో ఈ స్ట్రక్చర్ పాత ప్లాన్ లో ఓకే 11% కమిషన్ ఉండేది 12% బదులు 10% వచ్చేది తెలుసా మీకు 5, 8, 10, 11 ఇంత ముందు ప్లాన్ 5, 8, 10, 11 బాలి గారు మన కోసం ఎంత అద్భుతంగా మార్చారో చూసారా 5, 8, 12, 16 చేశారు 11 ని కాస్త
16% చేశారు, 5% పెంచేశారు. అందుకని ఇన్కమ్స్ రైజ్ అయింది. ఇక్కడే మీకు చూపిస్తా ఆ డిఫరెన్స్. ఇప్పుడు ఈ రెండో స్టెప్ లో ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా? 900 వస్తుంది పాత ప్లాన్ లో. 900 వస్తుంది. ఇప్పుడు కొత్త ప్లాన్ లో 1656 రూపాయలు వస్తుంది. మీరు క్యాలిక్యులేషన్ ఇంటి దగ్గర వేసుకోండి. 1656 రూపాయలు వస్తుందండి ఎవరికి? 12% గా ఉన్న అప్లైన్ కి. రైట్, థర్డ్ స్టెప్ కి వెళ్దాం. థర్డ్ స్టెప్ లో మీ నలుగురు 4 4 16 4 64 మొత్తం 85 మంది అవుతారు. మొత్తం 85 మంది. ఈచ్ ఛానల్ నుంచి 2100 వస్తుంది. ఒక్కొక్క ఛానల్ నుంచి 2100 పాయింట్లు వస్తాయి. నలుగురు 12% అవుతారు. మీరు 16% ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్. 4500 చేస్తే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ అయితే మీరు ఎంత చేశారు? 8500, డబల్ చేశారు దగ్గర దగ్గర. చూడండి, పాత ప్లాన్ లో ఎంత ఇన్కమ్ వస్తుంది? 18,693 రూపాయలు వస్తుంది పాత ప్లాన్ లో. మరి అదే పాయింట్స్ తో ఇప్పుడు కొత్త ప్లాన్ లో ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా? 21,942 రూపాయలు వస్తుంది. 21,942 అంటే 3000 ఇంక్రీజ్ అవుతుంది. 3000. అన్మ్యూట్ అయ్యే వాళ్ళని ఏం చేస్తున్నారండి కోహోస్ట్లు? ఎందుకని రోజు ఇలా చేస్తారు? వెంటనే రాదా? నాకు ఇవ్వండి కోహోస్ట్, నేను క్షణాల్లో వాళ్ళని మ్యూట్ చేస్తానో లేదు. మామూలుగా మీరు చెప్పేప్పుడు అరే ఫాస్ట్గా ఉండండి కోహోస్ట్లు, ప్రజెంటేషన్ డిస్టర్బ్ అవుద్ది ఫ్రెండ్స్. ఓకే రైట్, ఏమవుతుంది? థర్డ్ స్టెప్ కి 21,942 రూపాయలు వస్తాయండి. అంటే బ్రాంచ్ డైరెక్టర్ 20,000 ప్లస్కి వచ్చాడు. మనం ఆ ప్లాన్ లో 40,000 కదా. 6/6 అంతమంది ఫామ్ అవుతారా లేదా? ఓకే, ఏదైనా చేస్తే అవుతుందండి. చిన్నదైనా పెద్దదైనా చేస్తే అవుతుంది. చేయకపోతే చిన్నది కూడా అవదు, చిన్న ప్లాన్ కూడా అవదు. 1000 రూపాయలు. ఇప్పుడు కొంతమంది అంటారు 100 పాయింట్లు చేయటం కష్టంగా ఉందండి అంటారు. 1000 పాయింట్లు 1000 రూపాయలతో చేయండి మీరు. అలాంటి వాళ్ళు 1000 రూపాయలతో కూడా స్ట్రక్చర్, ఇదే స్ట్రక్చర్ 1000 రూపాయలతో చేయండి. 6/6 స్ట్రక్చర్. మీరు క్రౌన్ డైరెక్టర్ అవరా? మరి చేసి చూపించండి 1000 రూపాయలతో. మీకు విషయం తెలుసా? మనలో యాటిట్యూడ్ ఉండాలి, స్కిల్ ఉండాలి, కానీ చిన్నదైనా అంతే, పెద్దదైనా అంతే. ఇది మీకు తెలియాలి. మార్కెటింగ్ స్టైల్ మీకు వస్తే చిన్న ప్రోడక్ట్లు అమ్ముతారా ఏంటి? చిన్న పీవీ చేస్తారా ఏంటి? ప్యూరిఫైర్లు చేయరా? హెల్త్ ప్రొడక్ట్స్ చేయరా? అగ్రి చేయరా? అక్కడ ప్రాబ్లము రేట్లో లేదండి, మన మైండ్ లో ఉంది. ప్రాబ్లం కమ్యూనికేషన్ లో ఉంది, ప్రజెంటేషన్ లో ఉంది. అరే నేను ఒక 70-80 లక్షల రూపాయల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ తీసుకుందామని చూస్తున్నాను. ఎప్పుడైతే దీనిలోకి వచ్చానో, ఇది చూసామో, అంటే ఆలోచనలో మార్పు, చూడటం కాదు. ఎలాగో 70-80కి వెళ్తున్నాం కదా, ₹1,00,00,000 ప్లస్, ఇందులో ₹1,00,00,000 అంటున్నారు, చూద్దాం. మనం వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే అది మనకి చాలా చాలా హ్యాపీగా ఉంటది కదా. మన బిజినెస్ ప్రమోషన్, నిజంగా నమ్మండి మీరు, నేను నా బిజినెస్ ని హైలైట్ చేసుకోవడం కోసం తీసుకున్నాను. ఇది తెలుసా? రాజేష్ సార్ ఇంత సక్సెస్, ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ₹1,00,00,000 పైన ప్లాట్ లో ఉంటున్నాడని ప్రతి ఒక్కరు చెప్తారు, ఎగ్జాంపుల్ చూపించుకుంటారు అని. ఆ విధంగా ఆలోచించి అక్కడి నుంచి నేను ప్రమోషన్ ఫొటోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. మా గేటెడ్ కమ్యూనిటీలో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అని చెప్పేసి. చూడండి, మన మైండ్ ఇంపార్టెంట్ అండి. మరి 1,00,00,000 కాదు, 1,25,00,000 అవుతుంది. మరి ప్రిపేర్ అయ్యానా లేదా? మనం డిసైడ్ అయితే ఏదైనా చేస్తామండి. మనల్ని ఆపేది మన మైండే, గుర్తుపెట్టుకోండి. రైట్, 3వ స్టెప్ అయిపోయింది. 4వ స్టెప్ ఇదిగోండి, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. అది పాత ప్లాను. ఇది పాత ప్లాన్ అంటే బాలి గారు మన కోసం గ్రోత్ చేశాడు. ఫస్ట్ అంటే ఓకే, ₹360 కరెక్టే. రెండోది మీకు చెప్పాను, మూడోది కూడా చెప్పాను, 21,000 చిల్లర. చూడండి, పాత ప్లాన్ లో ఇన్కమ్ అది 21,942 రూపాయలు. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ కి వెళ్ళండి. ఫోర్త్ స్టెప్ ఆల్మోస్ట్ అదే ఇన్కమ్ వస్తుందండి, అదే ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని ఉండేది. రైట్, ఇప్పుడు మనకి డైరెక్టర్ బోనస్ గా ఇచ్చాడు. డైరెక్టర్ బోనస్, LOB, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్.
ఓకే, 5 బెనిఫిట్స్ వస్తాయి. పెర్ఫార్మెన్స్ బోనస్, ఓకే, ఇప్పుడు వచ్చేసి డైరెక్టర్ బోనస్, తర్వాత ఎల్ఓబి, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, ఇవన్నీ టోటల్ చేస్తే ఇప్పుడు పాత ప్లాన్ లో అఫ్ కోర్స్ అంటే ఇక్కడ ఇంక్రీజ్ అవడానికి ఏం లేదు, 1,16,000 ఉంది కదా, మనకి కొత్త ప్లాన్ లో 1,14,000 వస్తుంది. 1,14,000 ఎందుకంటే ఇక్కడ ఎల్ఓబిలో కొంచెం 2.3 వేసాము అప్పుడు, ఇప్పుడు ఎల్ఓబిలో ₹2.15 వస్తుంది. ఓకే, సో ఎస్, ఇక్కడ ఇది కూడా ₹1,00,000 పైన. చూడండి, మీరు ఐపీఎల్ అవ్వటానికి పర్ఫెక్ట్ ప్లాన్. 4 స్టెప్స్ లో 4x4 స్ట్రక్చర్ చేస్తే మీరు ఐపీఎల్ అవుతారు. డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ డూ ఇట్. మీరు డ్రీమ్ చేస్తే మీరు సాధిస్తారు. అది మీరు కలగనాలి, మీరు దాన్నే ఆలోచించాలి, దానిలో మైండ్కి తీసుకోవాలి, మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కిచ్చేయాలి. నేను ఇది పొందాలి, ఇది పొందాలి, ఇది పొందాలి, ఇది పొందాలి, ఇది పొందుతున్నాను. అబ్బా, ఈ కార్ నాదే, నేనే డ్రైవ్ చేస్తున్నాను మా ఫ్యామిలీని కూర్చోబెట్టుకుని. అబ్బా, ఎంత బాగుందో, ఎంత గొప్పగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో, అందరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా డ్రీమ్ చేసుకోవాలి, తెలుసా? ఉదయాన్నే లేచి మీ గోల్ని ఇలా మీరు ఊహించుకోవాలి. ఓకే, మైండ్కి ఎక్కించుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, వద్దు, తీసి అవతల పడేయండి. ఎవరి కోసం కాదు, మన జీవితం మన కోసమే. రైట్? యు జస్ట్ కాంట్ బీట్ ద పర్సన్ హూ నెవర్ గివ్స్ అప్. పట్టుబట్టిన వ్యక్తినంట ఓడించలేమంటండి, ఎందుకంటే మొండిగా పడతాడంతే. గెలవాల్సిందే అని మొండిగా పట్టుకున్న వాడిని ఎవరు ఓడించలేరంట. మరి మీరు పట్టుకున్నారా మొండిగా? ఓకే, డ్రీమ్స్ డోంట్ వర్క్ అన్లెస్ యు డూ. మీరు పని చేయకపోతే ఏ కళ కూడా మీకు సాకారం అవ్వదు, అది మీరు పని చేయాలి. ఓకే, ఇఫ్ యు వాంట్ టు లివ్ ఏ హ్యాపీ లైఫ్, మీరు హ్యాపీ లైఫ్ జీవించాలంటే టై ఇట్ టు ఏ గోల్ కనెక్ట్ అవ్వండి. నాట్ టు పీపుల్ ఆర్ థింగ్స్. జనంకో టైం వేస్ట్ చేయొద్దు. సమస్యల కోసం, అనవసరమైన విషయాల కోసం టైం వేస్ట్ చేస్తే మీ గోల్ ఎక్కడ నెరవేరుతుంది? మీ ఏటు తిరిగి వచ్చినా మీకు ఇదే ఆలోచన ఉండాలి, మీరు ఏ పని చేస్తున్నా ఇదే ఆలోచన ఉండాలి, దీనికోసమే పని చేస్తుండాలి. నేను అందుకే సక్సెస్ అయ్యాను. అర్థమవుతుందా మీకు? మీ నరనరాన ఎక్కించుకోవాలి మీ లక్ష్యాన్ని. మీరు తిన్నా, తాగినా, నిద్రపోయినా అదే మీ ధ్యాసలో ఉండాలి. బాలీ గారు ఇదే చెప్తారు, గొప్ప సక్సెస్ పర్సన్స్ ఇదే చెప్తారు, అబ్దుల్ కలాం గారు ఇదే చెప్తారు. ఓకే, ఆర్డినరీ రాజేష్ అనే వ్యక్తి కూడా ఇదే చెప్తున్నాడు, ఎందుకంటే అతను సక్సెస్ అయ్యాడు కాబట్టి. ఓకే, బలంగా తీసుకోండి ఫ్రెండ్స్. సెట్ యువర్ గోల్స్ హై అండ్ డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ దేర్. మీ లక్ష్యాలు పెద్దగా పెట్టుకోండి, సాధించే వరకు వదిలిపెట్టొద్దు. చూడండి, ఇవన్నీ పవర్ఫుల్ స్టేట్మెంట్స్. ఆల్రెడీ మన సెంటర్ లో పెట్టామా ఇలాంటి పోస్టర్స్? అంటే ఆ సెంటర్ లోకి వస్తే, ఆ ట్రైనింగ్ లోకి మీలోకి ఏం రావాలి? పాజిటివ్ ఎనర్జీ రావాలి, పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి. నేను సాధిస్తున్నాను, నేను ఐపీఎల్ అవుతున్నాను, నా ఫోటో కూడా గోడ మీదకి వెళ్ళబోతుంది, బలంగా నమ్మి తీరాలి. ఓకే, ఎప్పుడు జరుగుతుంది? ఫోకస్ ఆన్ యువర్ ఎయిమ్. మీ లక్ష్యాన్ని ఫోకస్ పెట్టండి. ఎలాగా? ఒక భూతద్దం లాగా. భూతద్దం ఏం చేస్తుంది? మిగతా ఏదైతే లక్ష్యం పెట్టి అది స్పష్టంగా దాని మీద వేయండి, అదే కనపడుతుంది. మిగతాదంతా బ్లర్ అయిపోద్ది, మిగతాది బ్లర్ కనిపిస్తుంది మీకు, మిగతాదంతా బ్లర్రే. ఓన్లీ వెస్టేజ్, క్రౌన్ డైరెక్టర్ 1 lakh ఇన్కమ్, ఐపీఎల్ స్ట్రాంగ్ డైమండ్ డైరెక్టర్, ఐపీఎల్ 1 lakh ఇన్కమ్, అదే కనపడతా ఉంటది. మిగతావన్నీ వేస్ట్. అది మైండ్. ఓకే, ద కీ టు సక్సెస్ ఈస్ టు ఫోకస్ ఆన్ గోల్స్, నాట్ అబ్స్టకిల్స్. ఇది కీలకమైన పాయింట్. సక్సెస్ అవటానికి కీ పాయింట్ ఏంటంటే, గోల్ మీద ఫోకస్ పెట్టాలి, సమస్యల మీద, అవాంతరాల మీద కాదు. ఇప్పుడు మీటింగ్ రాకుండా మనం ఏం చేశారు? సమస్యలు చెప్తున్నాం. సమస్య చూస్తే సమస్య కనపడుద్ది,
వెళ్ళాలని డిసైడ్ అయితే ఎలాంటి సిచ్యుయేషన్ లో కూడా నేను వచ్చేసాను అంతే. చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఎలాంటి డిఫికల్ట్ సిచ్యుయేషన్ లో నేనెళ్లి ప్రోగ్రామ్ చేశాను. మీకొక డేట్ ఇస్తే నేను మిస్ చేయనండి. చూడండి ఫ్రెండ్స్. నేను డిసైడ్ అయితే మిస్ చేయనండి. ఓకే. రైట్. యూ గెట్ వాట్ యూ ఫోకస్ ఆన్. సో ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్. మీరేం ఫోకస్ చేస్తారో అది పొందుతారు. మీరేం ఫోకస్ చేస్తారో అదే మీరు పొందుతారు. చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. లేడీస్ ఒక శారీ బాగా ఇష్టపడ్డారు. ఒక షోరూమ్‌లోకెళ్లారు. ఫ్రెండ్ కోసం తోడుగా ఎళ్లారు. మీకొక శారీ బాగా నచ్చింది. ఆ షాపు కీపర్‌కి ఆ ఓనర్‌కి చెప్తారు ఆ పర్సన్‌కి, "ఇది పక్కనుంచండి. నేను రేపు, ఎల్లుండి గాని వచ్చి తీసుకుంటాను. దయచేసి నా కోసం ఉంచండిది. రెండో కాపీ ఉందా? ఇంకో వేరే ఉన్నాయా? నా కోసం ఇది అయితే కావాలి. ఈ మోడల్ నాకు కావాలి." ఇక దాని కోసమే తపన పడతారు. ఏం చేస్తారో తెలీదు. 5,000 సాలరీ. తెచ్చుకుంటారా? తెచ్చుకోరా? మీకు బా నచ్చింది. మీకు బాగా మీకిష్టమైంది మీరు పొందుతారు. ఫోకస్ పెట్టింది. ఓకే. డోంట్ వాచ్ ద క్లాక్. టైమ్‌ని చూసుకోవద్దు. టైమ్ అయిపోతుంది, రోజులయిపోతున్నాయి, నెలలయిపోతున్నాయి అనుకుంటా అయిపోతుంటాయి. అదేం చేస్తుందండి? ఆగకుండా తిరుగుతుందండి. దాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. అది ఆగకుండా తిరుగుతుంది. మరి మీరు? వెస్టేజ్‌లో ఆగకుండా పనిచేసేవాళ్ళు రిజల్ట్ రాలేదని రండి నా దగ్గరికి ఎవరైనా. నేను 6 నెలలు ఆగకుండా పనిచేశాను సార్. నాకు రిజల్ట్ రాలేదని రండి ఎవరైనా. ఓకే. యెస్. ఇక నేను టాపిక్ అండి. వండర్‌ఫుల్ నాకు బాగా ఇష్టమైన టాపిక్. చాలా మనసు పెట్టండి. గుండెల్లోకి తీసుకోండి. మనసులోకి తీసుకోండి. 100 కొంతమంది కళ్ళున్నాయండి. 100 కొంతమంది. నాకివాళ 6:15కి ఇచ్చారు కాబట్టి నేను 7:15 వరకు చెప్తున్నాను. పవర్‌ఫుల్ టాపిక్. మోస్ట్ పవర్‌ఫుల్ టాపిక్. మీరందరూ ఆచరించాలి. విశేషం ఏంటంటే, ఇది నేను ఆచరిస్తూ మీకు చెప్తున్నాను. నేను మీకు చూపిస్తాను రోజు నేనెలా ఆచరిస్తున్నానని. 100 మందికి ఆశలున్నాయి. జీవితం మీద అది పొందితే బావుండు, ఇది పొందితే బావుండు. ఆ! మంచి ఇల్లు కొనుక్కోవాలి. బావుండు, ఇల్లుంటే బావుండు, కారుంటే బావుండు అనుకుంటున్నారు. ఓకే. కానీ 1% మందే అచీవ్ చేస్తున్నారు 100 మందిలో. 100 మందిలో ఒక్కళ్ళే అచీవ్ చేస్తున్నారు. ఎందుకని? వై? వై? ఎందుకంటే ఆ గోల్ సెట్టింగ్‌లో 4 స్టేజెస్ ఉన్నాయి. 4 స్టేజెస్ ఉన్నాయి. ఓకే. ఏంటవి? థింకింగ్ ఆలోచించటం. ప్లానింగ్ ప్లాన్ చేసుకోవటం. దానికోసం వర్కింగ్ పని చేయటం. అప్పుడు అచీవింగ్. ఈ 4 స్టెప్స్ ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు అంతవరకే. అనుకుంటారు. చూడండి ఇక్కడ చెప్తుంది. అందరూ అనుకుంటారు. అందరూ కోరుకుంటారు. కానీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎంతమందో తెలుసా? ఓన్లీ 5% మంది మాత్రమే. క్రౌన్ అవ్వాలి. నేను అందుకే మీకు స్పష్టంగా చేయించాను. మార్చికేంటి? జూన్‌కేంటి? సెప్టెంబర్‌కేంటి? డిసెంబర్‌కేంటి మీ టార్గెట్? పాయింట్స్ ఎన్ని రావాలి? ఎలా రావాలి? నిన్న కూడా చూపిచ్చాను. స్టెప్ బై స్టెప్ ఎలా అచీవ్ చేయాలి? అలా ప్లాన్ చేసుకోవాలి మీ బుక్‌లో. ఓకే. నేను క్లియర్‌గా ఇయర్ ఎండింగ్ నాటికి నా ప్లాన్ క్లియర్‌గా గోల్ సెట్టింగు, ప్లానింగు తీసుకున్నాను. 100కి 100% నేను డీయూసీడీ ఓకే. మినిమమ్ 10 ఎల్ఓబీస్ 12 కూడా అవ్వచ్చు. 12 కూడా అవ్వచ్చు. మినిమమ్ 10 ఎల్ఓబీస్‌తో డీయూసీడీ 10,00,000 ఇన్‌కమ్ దట్ ఈస్ మై గోల్. 200% ఇది అచీవ్ చేసి చూపిస్తా మీకు. 200% ఓకే. ఎందుకంటే నేను అంత ఫోకస్ పెట్టాను కాబట్టి. అంత ఫోకస్ పెట్టాను కాబట్టి. రైట్? నేను ఈ నెల నుంచి కొత్త ఛానెల్ ఓపెన్ చేస్తున్నాను. 4 కొత్త ఛానెల్స్. ఈ నెలలో 2 వచ్చే నెల 2. గతంలో అనుకున్నాను. కానీ ఆచరించలా. ఇప్పుడు ఆచరిస్తున్న 100, 200%. 4 కొత్త ఛానెల్స్ ఓపెన్ చేసి ఇయర్ ఎండింగ్ నాటికి ఆ 4 మంచి స్ట్రాంగ్ ఎల్ఓబి కొత్త ఛానెల్స్‌గా చూపిస్తా ఉన్న ఛానెల్స్‌కి. నేను ఆల్రెడీ 12 ఛానెల్స్‌లో బ్రాంజ్ అండ్ అబోవ్ చేసున్నాను. టీసీడీగా. నేను డీయూసీడీ అవుతాను. డిసెంబర్‌కి డీయూసీడీ, జాన్వరి కొత్త సంవత్సరం నేను డీయూసీడీ సెలబ్రేట్ చేసుకుంటాను. 10,00,000 మినిమమ్ ఆదాయంతో. ఏ ఛానెల్ నుంచి ఎంత రావాలి? ఎలా రావాలి? ఎవ్రీథింగ్ నా దగ్గర ప్లాన్ ఉంది. ఓకే. మరి మీరు చేసుకుంటారా? ఎందుకని 95% మంది ప్లాన్ చేసుకోవడంలోనే ఫెయిల్ అవుతున్నారు.
అనుకోవటం వేరు, ప్రణాళిక చేసుకోవటం వేరు, ఆచరించటం వేరు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది? 100 మందిలో 95 మంది ఫెయిల్ అవుతున్నారు ప్లాన్ చేసుకోవటం. 5గురే చేస్తున్నారు. 5గురు చేసి మళ్ళీ 5గురిలో కూడా వర్కింగ్‌లోకి మళ్ళీ ఇద్దరు ఫిల్టర్ అవుతున్నారు. 3 చేస్తున్నారు. ఆ 3లో కూడా సరిగా పనిచేయటం, సిస్టమ్‌లో పనిచేయకపోవటం వల్ల ఇంకొక ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. సిస్టమ్ తీసుకోపోవటం వల్ల ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. ఒక్కరు విజేత అవుతున్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 1 పర్సన్ విన్నర్ అవుతున్నారు. ఇది స్ట్రాటజీ. గోల్ సెట్టింగ్ స్ట్రాటజీ ఇది. ఓకే. చూడండి ఫ్రెండ్స్. ఇది అచీవ్ చేయడానికి కావాల్సిన టెక్నిక్స్ ఏంటి అనేది చెప్తున్నాను ఇవాళ మీకు నేను. అచీవ్ చేయాలంటే ఆ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? మైండ్‌కి ఎలా ఎక్కించుకోవాలి? అది మీకు చెప్తున్నాను. ఓకే. సో, కాబట్టి ఇది షార్ట్‌గా, వెరీ సింపుల్‌గా, వెరీ ఎఫెక్టివ్‌గా ఉంటది ఈ ప్రెజెంటేషన్. బెస్ట్ టెక్నిక్స్ గోల్ సెట్టింగ్‌లో ఆచరించండి. ఎవరైతే నా మాట తీసుకుంటారో బలంగా ఆచరించాలి. మీరు ఐపీఎల్ అవటం చిన్న విషయం కాదు. ఇలా ప్లానింగ్ చేసుకుంటే అయి తీరుతారు. అసాధ్యం కాదు. అయి తీరుతారు. ఊరికే అనుకుంటే కాదు. నాకు ₹1,00,000 రావాలనుకుంటే రాదు. ప్లాన్ నేర్చుకోకుండా, ప్లాన్ ప్రెజెంటేషన్ చేయకుండా, మీటింగ్ అటెండ్ అవ్వకుండా, డైలీ బేస్ వర్క్ చేయకుండా అవుతదా అండి? అవ్వదండి. చేసిన వాళ్ళకి అయి తీరుతది. ఓకే. రైట్. మైండ్ పవర్. ఇది ఫార్ములా అన్నమాట. మైండ్ పవర్. మీ మైండ్‌కి శక్తిని మీరు ఇక్కడ నిరూపించుకుంటున్నారు. మీకు మీరే ఎవ్వరికీ కాదు. మీ మైండ్ శక్తిని మీరే నిరూపించుకుంటున్నారు. ఇది నా మైండ్ శక్తి. ఒక ఆర్డినరీ బస్ కండక్టర్ రాజేష్ ఎలా ఇవాళ విజయవాడ నడిబొడ్డులో ఇంత సక్సెస్‌లో ఉన్నానంటే దట్ ఈస్ మై మైండ్ పవర్. నా మైండ్‌కి ఇచ్చాను ఆ శక్తి. బట్ నేను సాధించింది తక్కువేనండి. చిన్నదే. చాలా చేయాలి. ఓకే. మరి దానికి టెక్నిక్స్ ఏంటి? ఎలా ఫాలో అవ్వాలి? ఈ ఫార్ములా పేరేంటో తెలుసా? 55/5 55/5 ఫార్ములా పేరు. ఓకే. ఏంటా 50/5? చూద్దాం. 7 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ గోల్ సెట్టింగ్‌కి. 7 స్టెప్స్. ఓకే. ఫాలో అవుతున్నారా? గోల్ రీచ్ అవ్వటానికి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, మా రాజలక్ష్మి మేడం లాంటి వాళ్ళు చక్కగా ట్రైనింగ్ అటెండ్ అయ్యి, ఈ స్క్రీన్ షాట్లు తీసుకొని గ్రూప్‌లో పెడుతున్నారు. పెట్టొద్దండి. అటెండ్ అవ్వని ఆళ్ళకి వాల్యూ లేదు. అటెండ్ అవ్వని ఆళ్ళకి స్క్రీన్ షాట్లు తీసి వద్దండి. వాళ్ళని అటెండ్ చేసుకునేలాగా చూడండి మీరు. వాళ్ళు చూడరు మీరు అనుకుంటున్నారా? అటెండ్ అవ్వని వాళ్ళు చూస్తారనుకుంటున్నారా? ఊరికే అలా చూసి వదిలేస్తారు. పక్కన పడేస్తారు. ఓకే. కాబట్టి వాళ్ళకి చెప్పండి మీరు. నా దగ్గర నేర్చుకున్నది వాళ్ళని కలిసి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే సార్. అంతేకాని స్క్రీన్ షాట్లు తీసి గ్రూప్‌లో పెట్టొద్దు. ఎందుకంటే ఈ మోస్ట్ వాల్యుబుల్ ట్రైనింగ్స్. ఓకే మోస్ట్ సార్. వాల్యుబుల్. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏంటి? గోల్ ఫర్ 6-12 మంత్స్. ఫస్ట్ మీ గోల్ నేను 3 ఏళ్లకి, 5 ఏళ్లకి అనేది పక్కన పెట్టేయండి. ఫస్ట్ గోల్ ఫర్ 6-12 మంత్స్. ఇప్పుడు మనకు కరెక్ట్‌గా 11 మంత్స్ ప్లానింగ్‌లో ఉన్నాం మనం. ఒక నెల అయిపోయింది. మనం 1 ఇయర్ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళకి 11 మంత్స్. రేపు వచ్చే నెల జాయిన్ అయ్యే వాళ్ళకి 10 మంత్స్. నో ప్రాబ్లమ్. చేసుకోవచ్చు వాళ్ళు కూడా. మీరు చేసి చూపిస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు మీ డౌన్‌లైన్. మీ గోల్ బుక్‌లో ఉండాలి. మీ ప్లానింగ్ అంతా బుక్‌లో ఉండాలి. అది చూపిస్తూ మాట్లాడాలి మీ డౌన్‌లైన్‌తో. ఒట్టిగా మాట్లాడి క్లాస్ పీకితే వినరు వాళ్ళు. నేను ఈ గోల్ పెట్టుకున్నాను. ఎవరైతే నాతో ఫాలో అవుతున్నారో వాళ్ళతో నేను చేసి చూపిస్తానంతే. ఒకళ్ళు మిస్ అయితే ఆ ప్లేస్‌లో ఇంకోళ్ళొస్తారు. నేను మాత్రం నా గోల్‌కెళ్ళాల్సిందే. రీచ్ అయి తీరుతా అని బలంగా మీరు చెప్పాలి. స్టెప్ 1 ఏంటి? 6-12 నెలలు. యెస్. డిసెంబర్ ప్లాన్. మనం క్లియర్‌గున్నాం. ఈ గోల్ విషయంలో మనం క్లియర్‌గున్నాం. డిసెంబర్ వరకి టార్గెట్. ఒక నెలకే కాళ్ళు నొప్పులొస్తున్నాయి. లేపోతే అక్కడ ఆళ్ళు ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారని బ్యాక్ స్టెప్ చేస్తే ఇంకా వాళ్ళ గోల్ అని పెట్టుకోవడానికి వాళ్ళకి లేదు. ఇక్కడ సక్సెస్ అవ్వనోళ్ళు ఇంకేదో నేను ప్రయత్నిస్తానంటే సారీ ఫ్రెండ్స్ అది కూడా అవ్వదండి. ఇది సాధించలేకపోతే ఇంకేదో నేను సాధిస్తానంటే అది కూడా అవ్వదు. ఎందుకంటే ఇంత క్లారిటీ ఉన్న ప్లాను, ఇంత క్లారిటీగా ఉన్నటువంటి సిస్టమ్‌ని మనం యుటిలైజ్ చేసుకొని డెవలప్ చేయకపోతే బయట ఎవరండి మీకు మెంటర్ ఉంటారు? ఎవరండి మీకు సపోర్ట్ చేస్తారు? పోనీ కష్టపడి ఒక ఉద్యోగం చేస్తే అయిపోయిందా జీవితం? ఒక ఉద్యోగం సంపాదిస్తే? అరే! ఇక్కడ మీరు ఓనర్ అండి. వందల మందికి కనీసం పదుల మందికి అవకాశం ఇచ్చి డెవలప్ చేస్తున్నారు. రేపటి రోజున మీ ద్వారా 10 మంది, 20 మంది, 50 మంది సక్సెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తే
ఆ తృప్తి మీ ఉద్యోగంలో వస్తుందా? కాబట్టి ఆలోచించండి. స్టెప్ 1. కాబట్టి ఒక రోజుకి, 2 రోజులకి, 15 రోజులకి డీలా పడేవాళ్ళు, నెల రోజులకి డీలా పడేవాళ్ళు, ఓకే. 2, 3 నెలలకి డీలా పడేవాళ్ళు గోల్ సెట్టింగ్ చేసుకోలేరు. వాళ్ళు గోల్ అచీవ్ చేసుకోలేరు. పట్టు పట్టనేయకూడదు. పట్టి విడియరాదు. ఓకే. రైట్. 1% 1 మంత్ చేసేవాళ్ళు కంటే 6-12 మంత్స్ చేసేవాళ్ళు 80% సక్సెస్‌లోకెళ్తారు. రైట్. మినిమమ్ గ్యారంటీ. కాబట్టి రూల్ నంబర్ 2 ఫస్ట్ రూల్ నంబర్ 1 డిసెంబర్ వరకి గోల్ సెట్టింగ్ చేశారా అందరూ? చేసిన ఫ్రెండ్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్. నిజంగా అందరూ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం. నాతో సిగ్నేచర్‌లు కూడా పెట్టించుకున్నారు. సిగ్నేచర్‌లు పెట్టి కూడా బ్యాక్ స్టెప్ చేశారంటే నిజంగా కొంతమంది ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో మరి ఎవరైతే ఉన్నారో నిజంగా బాధాకరం. నిజంగా బాధాకరం. మన అసోసియేషన్‌లోకుండి రాజేష్ సార్‌తో అసోసియేషన్‌లోకొచ్చి వెనక్కెళ్ళటం అంటే నిజంగా అంటే కనెక్ట్ అయినోళ్ళు వెనక్కెళ్ళరండి. కనెక్ట్ అవ్వలా. ఊరికే అదిగో మా సార్ బాగున్నారా సార్ అని దగ్గరకొచ్చి జస్ట్ ఒకసారి పలకరించి, ఒక సంతకం పెట్టి ఎళ్ళిపోతే అయిపోద్దా? ఒక్కసారి ఫోన్ మాట్లాడితే అయిపోద్దా రాజేష్ సార్‌తో? కనెక్ట్ అవ్వాలండి. గురువుగారండి మీ సక్సెస్ కోసమే తపన పడేది వేరేం లేదు. ఓకే. రెండో రూల్ ఏంటి? మేక్ పాసిబుల్ గోల్స్. సాధ్యమైన గోల్స్ పెట్టుకోండి. మేక్ పాసిబుల్ గోల్స్. అసాధ్యమైంది పెట్టుకోవద్దు. మీరు చేసే ఎఫర్ట్స్ కొద్దిగాను గోల్ అయితే క్రౌన్ అవ్వాలి, 1 లాక్ తీసుకోవాలంటే కుదరదండి. మీటింగ్ అప్‌లైన్ పిలిసి మీరు రావాల్సిందే అని చెప్పించుకోవద్దండి ఎట్టి పరిస్థితిలో. సార్ మేము నలుగురు వస్తున్నాం, 10 మంది వస్తున్నాం అని మీరు ఫోన్ చేసి చెప్పండి. సారీ సార్ రావటం లేదని నాకేం మెసేజ్‌లు పెట్టొద్దు. సారీ అంటే ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. పెట్టొద్దని కాదు. జెన్యూన్ రీజన్ ఉంటే పెట్టండి. నేను యాక్సెప్ట్ చేస్తా ఫ్రెండ్స్. జెన్యూన్ రీజన్ నేనే కాదు మీ అప్లైన్‌కి పెట్టండి తప్పులేదు. మీ అప్లైన్ మీరు బాధ్యతగా పని చేసుకుంటున్నారు. జెన్యూన్ రీజన్ ఉంది. మీ హెల్త్ ఎఫెక్ట్ అయ్యి ఉంది. ఇంట్లో వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అయ్యి ఉంది. డెఫినెట్‌గా జెన్యూన్ రీజన్. ఎవరైనా మనిషి అన్నప్పుడు ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఓకే. కాబట్టి నేను చెప్పేది ఎవరిని ఉద్దేశించి కాదు. మీరు సక్సెస్ అవ్వాలి. మీరు లీడర్ అవ్వాలంటే యెస్. ఏవండీ రాయిని ఉలి దెబ్బలు పడితేనే కదండీ శిల్పంగా మారేది. ఊరికినే తయారవుతదా అండి? ఓకే. రైట్. సాధ్యమైన గోల్స్ పెట్టుకోండి. మీకు చాలా మంది చాలా క్లియర్‌గా పెట్టుకున్నారు. సార్ నేను గోల్డ్ అవుతాను సార్. 50,000 తీసుకుంటాను సార్. డిసెంబర్ నాటికి. 2 ఎల్ఓబీలు చేసుకుంటాను సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. పాసిబుల్ గోల్స్ పెట్టుకోండి. అందరూ ఐపీఎల్ అంటున్నారు నేను కూడా అవుతానని ఊరికే పెట్టుకోవద్దు. ఐపీఎల్ అనే మాట మాట్లాడితే మీలో భయం ఉండాలి తెలుసా? ఊరికినే అసలు ఐపీఎల్స్ అంటే ఏమనుకున్నారు? ఐపీఎల్ అంటే ఏమనుకున్నారు? ఆషామాషియా? స్టేజ్ మీద నాలాగా ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. దానికి ముందు హోమ్ మీటింగ్స్ రోజుకి 2, 3 ఎంతమంది చేస్తున్నారండి మీరు? రోజుకి 2, 3 హోమ్ మీటింగ్స్ ఎంతమంది చేస్తున్నారు? డైలీ వర్క్ ఎంతమంది చేస్తున్నారు? 6 ఛానెల్స్ ఫార్మ్ చేయాల. 4 స్ట్రాంగ్ ఉండాల. అప్పుడు కదా ఐపీఎల్ అవ్వటానికి అర్హత వచ్చేది. 10,000, 20,000 కమిషన్ దాటుకుంటూ వెళ్ళిపోవాల. అదనమాట. ఓకే. రైట్ అండి. కాబట్టి ఎవరైతే 6-12 మంత్స్ పెట్టుకున్నారో వాళ్ళు 99.99% అచీవ్ చేస్తారు. ఓకే. రైట్. రైట్. ముందు 10,000 నేను చూడండి ఎంత క్లియర్‌గా ఇస్తున్నానో మీకు. ముందు 10,000 తర్వాత 25,000 తర్వాత 50,000 తర్వాత 1,00,000 ఎంత క్లియర్‌గా ఇచ్చాను మీకు గోల్ సెట్టింగ్ కదండీ! ఓకే. సింపుల్ ఫార్ములా ఏంటి? మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళటం కరెక్ట్ వే. ఒకేసారి 4 అంకెలు ఒక్కసారి ఏసేస్తానంటే కరెక్ట్ కాదు. ఓకే. ప్రణాళిక ప్రకారం నిన్న చక్కగా చెప్పాను మీకు. మీ పీవీలు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? డైరెక్ట్ ఛానెల్స్. టీమ్‌లో ఎన్ని రిక్రూట్స్ రావాలి? మీ డైరెక్ట్ ఎన్ని రావాలి? ఎన్ని పీవీస్ అవ్వాలి? మంత్ ఆఫ్టర్ మంత్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? 1000 పాయింట్లు, 2000 పాయింట్లు, 3500, 6000 అలాగా ప్రణాళికాబద్ధంగా 500 ఇంక్రీజ్ చేసుకోండి ప్రాబ్లమ్ లేదు. కొంచెం స్లోగా వచ్చేవాళ్ళు 1000 పాయింట్లు వచ్చిన వాళ్ళు 1500, 2000, 3000 అలాగా ప్రణాళికాబద్ధంగా వర్క్ చేసుకోవాలి. బట్ గ్రో అవ్వాలి. ఓకే. నా టీమ్ ఎంత పెంచుకోవాలి? నేను స్కిల్స్ ఏమి డెవలప్ చేసుకోవాలి ప్రెజెంటేషన్స్‌లో, వర్క్‌లో. నాకు నా టీమ్ కస్టమర్ బేస్ ఎంత డెవలప్ చేసుకోవాలి? ఇన్‌కమ్ ఎంత డెవలప్ అవ్వాలి అని ప్రణాళికాబద్ధంగా మీరు వర్క్ చేసుకోవాలి. ఓకేనా? టార్గెట్
టీమ్, స్కిల్స్, ఇన్కమ్. ఇది ప్రొఫెషనల్ వే అన్నమాట. ఓకే. ఏదో నేను అనుకుంటున్నాను, చేస్తున్నాను, కనపడినోళ్ళకి చెప్పేస్తున్నాను. ఎక్కడ కనపడితే అక్కడ చెప్పేస్తున్నాను. కానీ నాకు సరైన రిజల్ట్ రావట్లేదు. కారణం ఏంటి? మీరు ప్రొఫెషనల్‌గా చేయట్లేదు. సిస్టమాటిక్‌గా చేయట్లేదు. సబ్జెక్ట్‌తో చేయట్లేదు. ఓకే. దాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. రూల్ నంబర్ 3. ఈ 11 నెలల్లో 1, 2 గోల్సే పెట్టుకోండి. ఒక అర డజన్ గోల్స్ పెట్టుకోవద్దు. నేను అది అచీవ్ చేస్తా, ఇది కొంటా, అది కొంటా, అది చేస్తా, అది చేస్తా. 6, 7 గోల్స్ పెట్టుకోవద్దు. 2 గోల్స్ పెట్టుకోండి. పలానా టైటిల్ తీసుకొని, పలానా ఇంత పాయింట్స్‌తో ఇంత ఇన్‌కమ్‌కొస్తాను అని ఇన్‌కమ్ గోల్ పెట్టుకొని, దాని ద్వారా నేను ఇది చేస్తాను అని రెండోదేదో, మా ఆవిడకి నెక్లెస్ కొంటాను, మా అమ్మగారికి ఇది చేస్తాను, నేను కార్ తీసుకుంటాను, 10,00,000 విలువ చేసే కార్ తీసుకుంటాను. 2 గోల్స్. 2 ఓకే. పాజిబుల్ అన్నమాట. మీ ఫోకస్ అంతా ఇక ఆ రెండిటి మీదే ఉండాల. ఓకే. మీకో విషయం తెలుసా? రోజుకంట మనకి 50,000 నుంచి 70,000 ఆలోచనలొస్తాయంట. తెలుసా మీకు? మన మన బ్రెయిన్ ఎంత పవర్‌ఫుల్లో చూసారా? రోజుకి మనకి 50,000 నుంచి 70,000 ఆలోచనలొస్తాయి. ఓకే. అందులో మాక్సిమం వృధా పోతా ఉంటాయి. ఏదేదో వేస్ట్ ఎక్కువొస్తా ఉంటాయి. వాటిని ట్రాక్‌లో పెట్టాలండి. అవసరమైన దాన్ని తీసుకొని ట్రాక్‌లో పెట్టాలి. అనవసరమైనయి తీసేయాలి. ఓకే. అది రూల్ నంబర్ 3 అయిపోయింది. రూల్ నంబర్ 4. రూల్ నంబర్ 4. మొత్తం 7 రూల్స్. మీరు అనుకుంటే కాదు, రాయాలి మీ గోల్స్. మీ గోల్స్ రైట్ ఇన్ అచీవింగ్ మోడ్. అచీవ్ చేసే మోడ్‌లో రాసుకోవాలి. గోల్ రాసుకొని, మీరు రోజు దాన్ని ఎలా మననం చేసుకోవాలో తెలుసా? నేను ఈ గోల్ అచీవ్ చేయాలి. నేను ఈ గోల్ అచీవ్ చేస్తున్నాను. నేను చేసే తీరుతాను. మైండ్‌కి ఇలాగ చెప్తా ఉండాలి. బ్రెయిన్ లాంగ్వేజ్ అంటారంట దాన్ని. ఇక్కడ హిందీలో ఇచ్చారు. నేనిది పొంది తీరాల్సిందే. సపోజ్ నేను హోండా సిటీ కార్ నేను తీసుకున్నప్పుడు 13,500,000, ఇప్పుడది 17, 18 లక్షలుంది. ఓకే. నేను హోండా సిటీ కార్ తీసుకోవాలి. 18 లక్షల హోండా సిటీ కార్ తీసుకోవాలి. నేను తీసుకుంటాను. తీసుకొని తీరుతాను. ఎప్పుడు? తీసుకోవాలి గాదు. డిసెంబర్ నాటికి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2024 డిసెంబర్‌కి నేను 18 లక్షలు విలువ చేసే హోండా సిటీ కార్, రెడ్ కలర్, మెరూన్ కలర్ నేను తీసి తీరుతాను. యెస్, తీసుకోవాలి, తీసుకుంటాను, తీసుకొని తీరుతాను. నేను ₹1,00,000 పొందాలి, పొందుతాను, పొంది తీరుతాను అని అలా మైండ్‌కి చెప్పాలంట. మైండ్‌కి అలా ఎక్కించాలంట. ఓకేనా? ఎవ్వరు చెప్పినా వినను. డీవియేట్ అవ్వను. వేరే కాన్సెప్ట్‌లో వేరే అదని ఇదని చెప్పేవాడు. ఇంట్లో ఎనక లాగుతారు, పక్కన లాగుతారు పక్కోళ్ళు. ఎవ్వరి మాట వినను. సాధిచ్చి చూపిస్తా. వాళ్ళతో శభాష్ అంట. ఎవరైతే నన్ను విమర్శించారో వాళ్ళకి ఆన్సర్ చెప్తా నేను. చూపిస్తా సక్సెస్ ద్వారా. వాళ్ళతో ఏం వాదన చేసుకోను. ఇది మన యాటిట్యూడ్. ఓకే. దాన్నే బ్రెయిన్ లాంగ్వేజ్ అంటారు. అర్థమైందా మీకు? బ్రెయిన్‌కి అలా ఎక్కించండి. ఓకే. నేను సాధించి తీరుతాను. నేను ఆగను. నేను సాధిస్తున్నాను. వెళ్తున్నాను నేనంతే. అచీవ్ చేస్తా. డిసెంబర్ నాటికి నేనది సక్సెస్ పొంది చూస్తున్నా నేనిప్పుడే. నేను ఈ ప్లాట్ తీసుకున్నాక ఓకే. ఇక వన్స్ డిసైడ్ అయిపోయాక అది ఎంప్టీ స్కెలిటన్ అంటారు. గోడలు మాత్రమే ఉంటాయి. నాదెలా ఉండాలి? ఈ ప్లాట్ ఎలా ఉండాలి? ఏ రూమ్ ఎలా ఉండాలి? హాల్ ఎలా ఉండాలి? టీవీ ఎలా ఉండాలి? టీవీ యూనిట్ ఎలా ఉండాలి? ఓకే. మా గార్డెన్స్ ఇవి ఎలా ఉండాలి? బాల్కనీస్ అన్నీ ఊహించుకుని అలాగా చేసుకున్నాను. తర్వాత మనోళ్ళందరూ వచ్చి చూసి, "రాజేష్ నీ టేస్ట్ ఎలా ఏమనుకున్నావో అక్కడ కనిపిస్తుంది" అని మా చుట్టాలు గాని, మా ఫ్రెండ్స్ గాని, మన టీమ్ సార్ మీ కళ్ళకి కట్టినట్టు మీరక్కడ కనపడుతున్నారు. నా పరిధిలో ఇది నేను. నా ఓన్ ఫస్ట్ నా అచీవ్‌మెంట్. రేపు నేనింకా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటాను తర్వాత. అది దీనికి 5 రెట్లు, 6 రెట్లు, 10 రెట్లుంటది. నా డ్రీమ్ అది. నా గోల్స్ అవి. నా థింకింగ్ అది. ఓకే. రైట్ ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇలా గోల్ పెట్టుకొని మైండ్‌కి ఎక్కించుకోవాలి. ఓకే. దీనికి రూల్ నంబర్ 5 ఏంటో తెలుసా? రూల్ నంబర్ 5 ఒక మంచి బుక్ కొనుక్కొని నిన్న జెప్పాను మీకు.
ఒక 5 రోజుల పాటు రోజుకి 55 సార్లు మీ గోల్ రాసుకోవాలి. నేను డిసెంబర్ 24 క్రౌన్ డైరెక్టర్, 4 LOBs, 1 lakh ఇన్కమ్. ఒకటో గోల్. రెండో గోల్ పలానా కారు, 10 లక్షలు ఖరీదు చేసే పలానా కారు. ఈ 2 రోజుకి 55 సార్లు రాసుకోవాలి. ఎన్ని రోజులు? 5 రోజులు. ఆచరిస్తారా? ఇప్పుడు నేను మీకు చాలా చెప్పాను. మీకో విషయం చెప్పనా? నాకేమైతే గోల్ పెట్టుకున్నానో ఈ రోజు నుంచి చెప్తున్నాను. ఇవాళ 5వ తారీఖు ఫిబ్రవరి. 5, 6, 7, 8, 9 5 రోజులు నేను రోజుకి 55 సార్లు నేను రాస్తా. 2024 డిసెంబర్ నేను DUCD మినిమం 10 LOBs. ఓకే. మినిమం 16 లక్షల PV, 16 మినిమం చెప్తున్నా. 16 లక్షల PV, 10 లక్షల ఇన్కమ్. క్లియర్‌గా ఈ గోల్ రాసుకుంటా. 55 సార్లు రాస్తా. ఓకే. మరి మీరు రాస్తారా? నన్ను ఫాలో అవుతారా? ఎవరో ఫాలో అయ్యి రాసి గ్రూప్‌లో పెట్టండి. రాసి గ్రూప్‌లో పోస్ట్ చేయండి ఫోటో తీసి. యెస్, ఐ కమిట్, ఐ ఫాలో ద సిస్టమ్. నేను అచీవ్ చేసి తీరుతానంతే. రాజేష్ సార్ చెప్పింది గుడ్డిగా ఫాలో అవుతా. రాసి చూపించండి. డౌన్‌లైన్‌కి చెప్పొద్దు. మీరు రాయండి. మీరు రాస్తే వాళ్ళు రాస్తారు. ఓకే. మన లీడర్స్ అందరూ, మెయిన్ లీడర్స్ అందరూ రాయండి ఫస్ట్. తర్వాత వాళ్ళు రాయండి. అందరూ రాయండి. రైట్. ఇదన్నమాట 55x5. దానివల్ల ఏమవుతుందండి? మీ లోపలున్న సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎక్కేస్తది. ఇది నేను సాధిస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పటిదాకా అచీవ్ చేశానో, ఇప్పుడు కూడా అదే బలంగా చెప్తున్నాను. DUCD డిసెంబర్ నాటికి 10 లక్షల ఇన్కమ్. మీ అందరిని ఎంతమందిని సక్సెస్ చేయాలి అదంతా ప్రతిదీ ప్లానింగ్ ఉంటది నాకు. మన టీమ్ నుంచి ఎంతమంది అచీవర్స్ క్రియేట్ చేయాలి, నా ఒక్కొక్క ఛానల్ ఎలా ఉండాలి, ఎవరు ఏ పొజిషన్‌లో ఉండాలి, అవన్నీ ఉంటాయి. ఓకే. రైట్. 55 టైమ్స్ 5 డేస్ రాయాలి. ఎప్పుడెప్పుడు రాయాలి? ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేవండి. జూమ్‌కి కనెక్ట్ అయ్యే ముందు రాసేయండి. మధ్యలో వీలైతే రాయండి. కానీ పడుకునే ముందు కంపల్సరీ రాసుకోవాలి. 55 సార్లు. మార్నింగ్ ఒక 25 సార్లు రాశారు. నైట్ పడుకునే ముందు 30 సార్లు. లేదా 3 పూట్ల డివైడ్ చేసుకోండి. ఇలా రాయాలి. కంపల్సరీ రాయాలి. ఎవరికైతే కావాలో ఇది చెయ్యండి. ఎవరైతే సాధించాలనుకుంటున్నారో ఇది చెయ్యండి. నేను ఊరికనే అనుకుంటున్నాను, నాకు కుదరలేదు, వంకలు చెప్పే వద్దండి. ఓకే. రూల్ నంబర్ 6 యాక్షన్ కమిట్మెంట్. పాకెట్ డైరీ బుక్ ఉందా? చిన్న బుక్ ఉందా? పెట్టుకోవాలని చెప్పానా? ఈ రోజు నేను చేయాల్సిన పనులేంటి? ఈ రోజు నేను వెస్టేజ్ కోసం చేయాల్సిన పనులేంటి? 3 పనులు. కనీసం 3 పనులు. ఈ 3 చేశానా లేదా? నైట్ యెస్ చేశాను. డన్. 4 పనులు చేశాను. డన్. యాక్షన్ కమిట్మెంట్ అంతే. అది. ఓకే. మీరిస్తే వస్తదండి. మీరిస్తే మీకు అంటే మీరు వర్క్ చేస్తే మీకు ఫలితం వస్తది. రిటర్న్ వస్తది. ఒక రోజు చేశారు రాలేదు. రెండో రోజు చేశారు రాలేదు. మూడో రోజు చేశారు రాలేదు. నాలుగోసారి వచ్చి తీరుతదంతే. పట్టుదల అంతే. ఓకే. రైట్. యాక్షన్ కమిట్మెంట్. అంతే. సాధించిన వాళ్ళందరూ ఇలా చేశారండి. మనం ఈ చిన్న గోల్స్ గురించి ఇలా మాట్లాడుతున్నాం. లక్షల కోట్ల వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంత గోల్స్ పెట్టుకుంటారండి? ఎంత గోల్స్ పెట్టుకుంటారు? ఇలాంటి ట్రైనింగ్స్ కంపెనీ హెడ్‌లకి ఇస్తారు తెలుసా మీకు? కంపెనీ సీఈఓలకి ఇస్తారు ఇలాంటి ట్రైనింగ్ తెలుసా మీకు? గోల్ సెట్టింగ్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. ఈ సంవత్సరం మా కంపెనీ 1000 కోట్ల టర్నోవర్ చేయాలి. 500 కోట్ల టర్నోవర్ చేయాలని గోల్ సెట్ చేసుకుంటారు. తిప్పి మనం ఒక ₹1,00,000 సంపాదించడానికి గోల్ సెట్ చేసుకోపోతే ఇంకేం సాధిస్తామండి? ఓకే. రైట్. ఇక రూల్ నంబర్ 7 మానిటరింగ్ చేసుకోవాలి. మీరు పెట్టుకున్న గోల్‌కి అనుగుణంగా మీరెలా పనిచేస్తున్నారు? ఆ పనిలో ఎలా జరుగుతుంది? ఫలితం ఎలా వస్తుంది? ఎంతవరకు వచ్చింది ఇప్పుడు? ఇంకా ఎంత జరగాలి? ప్రతి నెల బిగినింగ్ గోల్ పెట్టుకోవాలి. మధ్యలో దాన్ని రివ్యూ చేసుకోవాలి. మీ మెంటర్‌తో కూర్చోవాలి. సరే ఈ 15 రోజులు ఇలా వర్క్ చేశాను. నా వర్క్ ఇన్ని రోజులు పనిచేశాను. ఇలా చేశాను. ఈ ఫలితం వచ్చింది. మిగతా 15 రోజులు ఇలా చేయాలనుకుంటున్నాను. ఇందులో మీరు నాకు ఇంప్రూవ్‌మెంట్ చెప్పండి. నా మిస్టేక్స్ నాకు కరెక్ట్ చేయండి. అని మీ మెంటర్‌కి సబ్మిట్ అయ్యి కూర్చోవాలి. అది మెంటరింగ్ అంటే. మా గ్రేట్ మెంటర్ రాజేష్ సార్ అంటే మెంటర్ కాదు. ఓకే. రైట్. అది 7 మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అన్నమాట ఇది. ఏంటిదది? మానిటరింగ్ చేసుకోవటం. ప్రతి విషయంలో మానిటరింగ్ చేసుకోండి. నేను ఎన్ని ప్లాన్‌లు చెప్పాను ఇప్పటికి.
ఎన్ని చెప్పాలి, ఎన్ని డేట్స్ ఇచ్చాను, అని ఒక్కొక్క డౌన్ లైన్కి ఎన్ని ఇచ్చాను, వాళ్ళ గోల్కి అనుగుణంగా నేను ఎలా పనిచేస్తున్నాను, ఏ విషయంలో నాలెడ్జ్ నేను ఇంప్రూవ్ చేసుకున్నాను ఈ 15 రోజుల్లో, ప్రతిదీ అలాగా మీరు మానిటరింగ్ చేసుకోవాలి. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, వచ్చి తీరుతదంతే. రిజల్యూషన్ డే మీరు రాసుకున్నారు. 7వ తారీఖు మనం January 7th రాసుకున్నాం. రైట్? 100% కమిట్మెంట్ అది. మళ్ళీ తిరిగి వచ్చేసరికి న్యూ ఇయర్ మీరు సక్సెస్ చేసి చూపించాలి. మీ ఫైర్ ఎప్పుడు మీరు పెంచుకుంటా ఉండాలి. రాజేసారి మీటింగ్ వస్తే ఫైర్ రగులుద్దంతే. రాజారావు గారు అంటున్నారు, సార్ మీ ప్రతి మాట ఒక ఫైరే సార్, ఒక మంటే సార్ అంటున్నారు మన తిరువూరులో. అననోళ్ళు ఎవరు? ఆ ఫైర్ మరి మీలో రగలాలి కదా. నాలో ఉందండి ఫైరు, నన్ను ఎవరో రగిలించట్లా, నేనే రగిలించుకుంటున్నా. మరి మీకు రగిలించడానికి నేనున్నానే, మీ అప్లయన్స్ ఉన్నారే. ఓకే. చెయ్యాలా వద్దా, సాధించాలా వద్దా? రైట్. మీ మైండ్కి పాజిటివ్గా ఎక్కిస్తా ఉంటే అది పనిచేస్తుంది. నాకు ఈ 4 రోజులు కొంచెం నేను బిజీ అయ్యాను అంటారు. ఏంటండి బిజీ? దేనిలో అండి బిజీ? దేనిలో బిజీ? లక్ష్యంలోనే బిజీ. ఎవరి లక్ష్యంలో వాళ్ళు బిజీగా ఉంటారు చూడండి. జగన్ బిజీలో ఆయన ఉంటాడు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు బిజీలో వాళ్ళు వాళ్ళ లక్ష్యంలో ఉంటారు. వేరే దాటికి టైం పెడతారా? పవన్ కళ్యాణ్ అన్న కూతురు పెళ్ళయింది, లేకపోతే సపోజ్ మొన్న ఎక్కడో ఏదో ఎంగేజ్మెంట్ అయింది, దానికి వెళ్ళాలా అన్న కొడుకు నాగేంద్ర బాబు కొడుకు రిసెప్షన్కి వెళ్ళాలా. కారణం నా గోల్ ఇది. వాళ్ళు అర్థం చేసుకుంటారు, పవన్ బిజీ కదా, తనకు సాధ్యపడదు. చూడండి ఫ్రెండ్స్, గోల్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు. ఓకే. కాబట్టి మానిటరింగ్ చేసుకోండి. డైలీ 5 times రాయండి, మైండ్కి ఎక్కించండి. ఈ 7 steps ఫాలో అవ్వండి. ఏమేంటి ఆ 7 steps? నంబర్ 1, గోల్ ఫర్ 6 to 12 months అప్ టు December. నంబర్ 2, మేక్ పాసిబుల్ గోల్స్, సాధ్యమైనవి పెట్టుకోండి. నంబర్ 3, మేక్ 1-2 goals, 1-2 goals పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు. నంబర్ 4, అచీవింగ్ మోడ్ లో రాసుకోండి. నేను సాధించాలి, సాధిస్తాను, సాధించి తీరుతాను రాసుకోండి. 55 సార్లు రాయండి రోజుకి 5 రోజులు, ఫస్ట్ 5 days. మీ మైండ్కి ఎక్కేస్తుంది. రోజుకి ఒక యాక్షన్ కమిట్మెంట్ మినిమం. ఆల్రెడీ రోజు ఒక 2 పనులు చేస్తున్నారు వెస్టేజ్ కోసం, ఇంకొకటి యాడ్ చేసుకోండి. రోజుకొక్కటి యాడ్ చేసుకోండి వెస్టేజ్ కోసం. 2, 3, 3కు 4 అలాగా చిన్న పనులైనా సరే డైలీ మానిటరింగ్ చేసుకోండి. ఇది ఇవాళ ప్రెజెంటేషన్. చెప్పండి ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఆచరిద్దామా? చూసారా, నా టైం నేను ఉపయోగించుకున్నాను, పర్ఫెక్ట్ గా మీకు ప్రెజెంటేషన్ చేశాను. విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ప్రూవ్ అయినటువంటి టెక్నిక్స్ ఇవి. చెప్పాను కదా, పెద్ద కంపెనీ సిఇఓకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ మీకు ఇచ్చాను. మరి తీసుకుని ఆచరిస్తారని ఆశిస్తూ విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్. బ్యాక్ టు మై హోస్ట్ నల్లి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చాలా 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 వాల్యుబుల్ ట్రైనింగ్ అనేది ఈ రోజు మేము తీసుకున్నాం. చాలా నిజంగా మేము మైండ్ ఓపెన్ చేసుకునేటటువంటి ట్రైనింగ్ ఇది. ఇప్పటి వరకు నాకైతే అనిపించింది, బ్లైండ్ గానే మనం గోల్ పెట్టుకొని నేను 1 lakh అంటున్నాను, IPL అంటున్నానేమో, ఇవన్నీ కూడా నేను తీసుకున్నానా, నేను వీటిని ఇంప్రూవ్ చేసుకున్నాను అనేది ఒక్కసారి నన్ను నేను ప్రశ్నించుకునే విధంగా ఈ రోజు ట్రైనింగ్. పవర్ ఆఫ్ కమిట్మెంట్, గోల్స్ అచీవ్మెంట్ ప్రాసెస్. ఈ కమిట్మెంట్ లోని పవరే మన గోల్ ని అచీవ్ చేయిస్తుంది అనేది నాకైతే అర్థమైందన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చాలా అద్భుతమైన ట్రైనింగ్. నిన్న అంటే ఒక ప్లాన్ లోనే మీరు అద్భుతంగా కొన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేసి మాకు ఇవ్వటం, ఆ పాయింట్స్ వింటున్నప్పుడు మేము ఎక్కడున్నాం, మేము ఏం చేయాలి, అసలు ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతూ, ఇంకా నేను ఇలా ప్లాన్ అనేది నా టీంకి ఇలా చెప్పాలి కదా, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ప్లాన్ ప్రజెంటేషన్ విషయంలో అనేది తెలుసుకుంటాం. అలానే నిన్న లీడర్స్ మీట్ లో మీరు ఇచ్చినటువంటి వాల్యుబుల్ ట్రైనింగ్, సీతారామయ్య సార్ చెప్పిన 7 don'ts లో ప్రతి పాయింట్, తర్వాత దానికి కనెక్టింగ్ ఈ రోజు నిజంగా మేము నిన్న సాయంత్రం రాసుకున్న గోల్, నేను ఇంత చేస్తాను, ఇలా చేస్తానని మేము అందరం కూడా చెప్తూ వచ్చాం. మరి అలా చెప్పాము, దాన్ని ఆచరణలోకి తీసుకువెళ్ళటానికి మా కమిట్మెంట్ ఎంత ఉంది, మా కమిట్మెంట్ లో పవర్ ఉందా, గోల్ అచీవ్మెంట్ చేసే ప్రాసెస్ లో మేము ముందుకు వెళ్లే విధానంలో ఇవన్నీ మేము పాటిస్తున్నాం అనేది ఒక్కసారి చూసుకుంటే, ప్రతిదీ కూడా నో అనే ఆన్సరే నాకైతే వస్తుందనే. 100% ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్ నేను హార్ట్ఫుల్ గా తీసుకుంటాను.
ఎందుకంటే ఏం చేయాలో, ఎలా చేయాలో తెలిస్తేనే ఏం చేయాలో తెలుస్తుంది. మేము గోల్ పెట్టుకున్నాము 100% ఐపీఎల్ అచీవ్ తీరతాము అని అంటమే కాదు. దానికి ఎలాంటి ప్రాసెస్, ఈ గోల్స్ అచీవ్‌మెంట్ జరగటానికి మేము ఎలాంటి ప్రాసెస్ అనేది మేము చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది ఈరోజు మాకు 7 రూల్స్‌లో చెప్పారు. ఇవన్నీ కూడా నేను పాటిస్తూ డిసెంబర్ కల్లా నేను ఐపీఎల్ అవ్వాలంటే నేనొక్క నలుగురిని సిస్టమ్‌లోకి తెచ్చుకోవాలి. ఒక నలుగురిని నేను సిస్టమ్‌లోకి తెచ్చుకొని నలుగురిని డ్రైవ్ చేస్తూ ఒక 6 ఛానెల్‌లు ఫార్మ్ చేసి ఈ మంత్‌లోనే నేను 6 కంప్లీట్ చేసుకోవాలి. అందులో నలుగురిని సిస్టమ్‌లోకి తెచ్చుకోవాలి. ఎస్పీ టీమ్‌ని నేను తయారు చేయాలి. తద్వారా నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో దాన్ని 100% అచీవ్ చేయగలుగుతాను అనేది నేనైతే ఈరోజు అర్థం చేసుకున్నానన్నయ్య. ఫోకస్ ఆన్ మై ఎయిమ్. నేను ఈ మాట తీసుకున్నాను బలంగా. ఫోకస్ ఆన్ యువర్ ఎయిమ్. మీరు చెప్పిన మాటల్లో నేను నా లక్ష్యం మీద నేను ఫోకస్ పెట్టాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అనలేదు. మొన్న మీరు చెప్పిన ట్రైనింగ్ కూడా దరిద్రపురి నుంచి ధనికిపురికి వెళ్లే ప్రయాణంలో ఎంతమంది దిగిపోయినా ఇంకా కొత్త మెంబర్స్ ని నేను నా ట్రైన్ లో ఎక్కించుకుంటూ నేను సక్సెస్ వేలో ముందుకు వెళ్ళాలి. ఇది నేనైతే 100% నేను ఇది కమిట్మెంట్ తీసుకున్నాను. నా పవర్ ఆఫ్ కమిట్మెంట్, నా కమిట్మెంట్ నేను ఈ 7 రూల్స్ పాటిస్తూ నేను ఎవరైతే సిస్టమ్ లో ఉంటారో వాళ్ళతో వర్క్ చేస్తూ ప్రతి టీం నుంచి మీరు చెప్పినట్లుగా ఈ రోజు ప్రతి టీం నుంచి ఒక పర్సన్ నేను ఎన్నుకుంటూ వారికి టైం ఇచ్చి వర్క్ చేసి నేను 100% నా గోల్ ని నేను అచీవ్ చేసే దిశగా వర్క్ చేస్తానన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చాలా 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 అద్భుతమైన ట్రైనింగ్. ఎందుకంటే మేమందరం ఎస్ఎంఎస్ టీం అందరం కూడా మేము పెట్టుకున్న గోల్ కి ఇది మేము పాటించాల్సినటువంటి మాకు మెయిన్ సబ్జెక్ట్ అనేది నాకైతే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ విన్నారు కదండి, అందరూ కూడా మన గోల్ కి పవర్ ఎక్కడి నుంచి వస్తుందండి? మన అచీవ్మెంట్ కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మన కమిట్మెంటే. మన పవర్ఫుల్ గా మన కమిట్మెంట్ ఇచ్చామంటే ఎవరికి ఇస్తున్నాము? సార్కి ఇవ్వట్లేదు, సిస్టమ్ కి ఇట్లా మనమేనండి. మన సక్సెస్ కి మనమే కమిట్మెంట్ ఇచ్చుకుంటున్నాం. మన కమిట్మెంట్ ని బ్రేక్ చేస్తే మన సక్సెస్ ని బ్రేక్ చేసుకున్నట్లే. అది నాకు అర్థమైంది. మరి మన గోల్ ని అచీవ్ చేసేటటువంటి ప్రాసెస్ ఈ రోజు మనకు చెప్పారు కదా. మరి ఎంతమంది మీ కమిట్మెంట్ ని నెరవేర్చడానికి ఈ 7 రూల్స్ సార్ చెప్పినటువంటి పాయింట్స్ హార్ట్ఫుల్ గా తీసుకున్నారో వారు షేర్ చేయండి ఫ్రెండ్స్.